హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు ఆందోళన పడకండి, ఆనందంగా జీవించండి అనే బుక్ గురించి చదువుకుందాం. ఈ బుక్ని డేల్ కార్నెగీ గారు రచించడం జరిగింది. ఈ బుక్ని నేను ఫిబ్రవరి 2021లో చదివేశాను. ఈ బుక్లోని చాలా విషయాలు నాకు అలవాటు అయ్యాయని ఈ వీడియో చేస్తుంటే అర్థమైంది. సో ఈ బుక్లో చాలా మంచి విషయాలు, చాలా ఉపయోగపడే విషయాలు ఉన్నాయి. ఈ బుక్ని మీరు కూడా చదవాలని ఆశిస్తున్నాను. ఈ బుక్ భయాలని, ఆందోళనలని, ఉక్కిరిబిక్కిరి చేసే సమస్యల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, బయటపడాలి అనేది చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవడం వల్ల మన లైఫ్ను హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అనే థీమ్తో ఈ బుక్ ఉంటుంది. ఇక బుక్ గురించి తెలుసుకుందామా. ప్రముఖ రచయిత స్టీఫెన్ లిలాక్ మానవ స్వభావం గురించి ఇలా అంటాడు: నాకు తెలిసిన అతి విషాదకరమైన విషయం ఏమిటంటే మనమందరము జీవించడాన్ని వాయిదా వేస్తూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన గులాబీ పూల తోట గురించి మనం అందరం కలలు కంటూ ఉంటాం. కానీ మన కిటికీ బయట ఈరోజు పూస్తున్న గులాబీ పూలను చూసి ఆనందించం. మనం ఎందుకింత మూర్ఖులుగా ప్రవర్తించి విషాదాన్ని కొని తెచ్చుకుంటాం? మన జీవితం అనే ఊరేగింపు ఎంత విచిత్రమైందో కదా. ఒక చిన్న పిల్లవాడు నేను పెద్దయ్యాక అంటాడు. దాని అర్థము పిల్లవాడు నేను పెరిగి పెద్దయ్యాక అంటాడు. ఆ తర్వాత పెద్దవాడయ్యాక నేను పెళ్లి చేసుకున్నాక అంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఉద్యోగం చాలిచ్చాక అంటాడు. తీరా రిటైర్డ్ అయ్యాక తాను వెనక్కి తిరిగి ఇందాక ప్రయాణం చేసిన దారికేసి చూస్తే ఆ దారంతా చలిగాలులు వీస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమైందో కానీ ఆ జీవితాన్నంతా తాను అనుభవించలేదని అనిపిస్తుంది. ఇప్పుడు అది దొరకని వస్తువు. సో మన జీవితము జీవించటంలో ఉందని, జీవించే ప్రతి క్షణంలోనూ, ప్రతి రోజులోనూ అది అల్లుకుపోయి ఉంటుందని మనం చాలా ఆలస్యంగా గ్రహిస్తామంటాడు. సో ఏ రోజుకా రోజుగా జీవించండి. ఆందోళనను ఎలా ఎదుర్కోవడమో తెలియని వాళ్ళే చిరుపాయంలో, అంటే చిన్న వయసులో చనిపోతారు. సో ఆందోళన గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రాథమిక సత్యాలు 3 ఉన్నాయి. మీరు ఆందోళనలో ఉన్నప్పుడు లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ 3 క్వశ్చన్స్ని మీరు వేసుకోండి. 1, అన్నిటికన్నా ఘోరమైన నష్టం ఏం జరుగుతుందని అనుకుంటున్నారు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. 2, తప్పనిసరి అయితే ఆ నష్టాన్ని అంగీకరించండి. నెంబర్ 3, తర్వాత నిదానంగా, శాంతంగా ఆ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇలా చెయ్యండి. ఇక ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. తగినంత విశ్రాంతి తీసుకోండి. వినోదాన్ని కలిగించే పనులు చేయండి. మంచి సంగీతాన్ని ప్రేమించండి. అలాగే జీవితంలో హాస్యాన్ని వెతకండి. మీరు జీవితాన్ని ప్రేమిస్తారా? మీకు ఎక్కువ కాలం బతికి ఉండాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని కోరికగా ఉందా? అయితే మీరేం చేయాలో తెలుసుకోండి. ఈ మోడ్రన్ ప్రపంచంలో అల్లకల్లోల మధ్య ఉంటూ కూడా ఎవరైతే తమ మనసుల్ని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారో వాళ్ళ దరిదాపులకు నరాల జబ్బులు ఎప్పటికీ రావని ఒక సర్వేలో తెలిసింది. అలాగే ఆందోళనని విశ్లేషించడానికి పనికొచ్చే ప్రాథమిక 4 సూత్రాలు ఉన్నాయి. అవేమిటంటే, నేను దేని గురించి ఆందోళన పడుతున్నా అనే దాన్ని కాగితం మీద రాసుకోవాలి. నెంబర్ 2, దాని గురించి నేనేం చేయగలను అనే విషయాన్ని రాసుకోవాలి. తర్వాత ఏం చెయ్యాలో నిర్ణయించుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టాలి. ఈ 4 సూత్రాలని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీ మనసులోంచి చింతని బయటికి నెట్టడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండడం అనే మామూలు విషయం మన ఆందోళన ఎలా పారదోలుతుంది? దానికి ఒక సూత్రం ఉంది. మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన ఒక ప్రాథమిక సూత్రం. ఆ సూత్రం ఏమిటంటే, ఒక మనిషి అతను ఎంత అద్భుతమైన తెలివితేటలు గలవాడైనప్పటికీ ఒకే సమయంలో ఒక విషయం కన్నా ఎక్కువ ఆలోచించలేడు. మీరు దీన్ని పూర్తిగా నమ్మటం లేదు కదా? అయితే ఒక ప్రయోగం చేద్దాం పదండి. మీరు ఇప్పుడు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఒకే సమయంలో స్వామి వివేకానంద గారి ఫోటోను, రేపు ఉదయం మీరు చేయబోయే పనిని గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. తెలిసిపోయింది కదా? ఒకదాని తర్వాత ఒకటి తప్ప ఒకేసారి 2 విషయాల మీద మనసు కేంద్రీకరించలేరు కదూ. మరి భావోద్రేకాల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఏదైనా ఒక ఇష్టమైన పనిని చేయటానికి ఉత్సాహంతో ఉరకలు వేసే మనసు అదే సమయంలో ఇంకో సమస్య గురించి ఆలోచిస్తూ కుంగిపోవడం అసంభవం. రెండిటిలో ఒకటి రెండో దాన్ని బయటికి తోచేస్తుంది. ఈ సామాన్యమైన విషయాన్ని కనుక్కోవడం వల్లే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుండగా సైన్యంలోని మనస్తత్వవేత్తలు అద్భుతాలను సాధించగలిగారు. సో ఫ్రెండ్స్, డేల్ కార్నెగీ గారు ఈ బుక్లో అద్భుతమైన సూత్రాలు, చిన్న చిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఆందోళనని, విపరీతమైన ఒత్తిళ్ళని, చింతని ఎలా ఎదుర్కొని ఆనందమైన జీవితాన్ని గడపడానికి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.